ప్రైజ్ ది లార్డ్. 1వ రాజులు 19వ అధ్యాయంలో యెజెబెలు ఏలీయాను చంపిస్తానని బెదిరించిన తరువాత ఏలియా అరణ్యంలోకి వెళ్ళి ఒక వృక్షము క్రింద నిరాశతో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ముందుగా అతనికి ఆహారం ఇచ్చి బలపరిచి తరువాత మృదువైన స్వరంతో అతనితో మాట్లాడాడు. ఇది మనకు 1వ రాజులు 19వ అధ్యాయంలో కనపడుతుంది. ఏలియా నిరాశలో ఉండటానికి కారణం యెజెబెలు బెదిరింపు అని దేవునికి ముందే తెలుసు. అయినప్పటికీ దేవుడు యెజెబెలు నిన్ను బెదిరించింది కదా అని ఇక్కడ మాట్లాడలేదు. దేవుడు యెజెబెలు బెదిరింపును ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించినట్లు ఇక్కడ మనకు అసలు కనపడదు. దేవుడు ఈ ఒక్క ఏలియా సందర్భంలోనే కాదండి, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు, హాగరు నీకేమి వచ్చింది, కయీనా నీ తమ్ముడు ఎక్కడ అని అడిగిన ప్రతి సందర్భంలో కూడా వారు ఏ స్థితిలో ఉన్నారో దేవునికి తెలిసినప్పటికీ దేవుడు వారు ఉన్న పరిస్థితికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు మానవులకు కలిగే భయాలను సమస్యలను చూసి వాటిని బట్టి మాట్లాడడు. ఆ పరిస్థితి మధ్యలోనే పరిష్కారాన్ని, మార్గాన్ని, విజయాన్ని చూపిస్తాడు. హాగరు ఎడారిలో ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు దేవుడు హాగరు నీకేమి వచ్చింది అని అడిగి వెంటనే ఆమె కళ్ళను తెరిచి దగ్గరలోనే ఉన్న నీటి ఊటను చూపించాడు. అంటే దేవుడు సమస్యని కాదు, ఆ సమస్యలో సిద్ధంగా ఉన్న తన ఏర్పాటును చూపిస్తాడు. ఆదాము భయపడి దాగినప్పుడు దేవుడు నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదు, ఆదాములో ఏర్పడిన భయం, అపరాధ స్థితిని బయటకు రప్పించటానికే. ఆ తరువాతనే దేవుడు మానవుని పాపానికి పరిష్కార మార్గాన్ని చూపించాడు. కయీను తన తమ్ముడిని ఏమి చేశాడో దేవునికి తెలుసు. అయినప్పటికీ నీ తమ్ముడు ఎక్కడ అని అతనిని అడిగాడు. అలాగే నన్ను చంపుతారు అనే భయంతో ఏలియా ఉన్నప్పుడు కూడా దేవుడు యెజెబెలు బెదిరింపును గురించి కాకుండా ఏలియాను తిరిగి తన పిలుపు వైపు మళ్లించాడు. అందుకే ఇక్కడ దేవుడు 1వ రాజులు 19వ అధ్యాయము 9వ వచనము 13వ వచనాలలో ఏలియా ఇక్కడ నీవేమి చేయుచున్నావు అని ఏలియాతో దేవుడు అన్నాడు. 1వ రాజులు 19వ అధ్యాయము 10వ వచనంలో ఏలియా నా ప్రాణమును వారు తీసివేయుటకై చూచుచున్నారు అని దేవునితో చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఏలియా తన భయాన్ని, ఒంటరితనాన్ని, అలసటను దేవుని దగ్గర మొత్తం కుమ్మరించాడు. మనుషుల దగ్గర కాదు, ముందుగా దేవుని దగ్గర తన అంతరంగాన్ని తెరిచాడు. దేవుడు కూడా అతని నిరాశను తక్కువ చేసి చూడలేదు. ఆయనకు ఆహారాన్ని ఇచ్చాడు, బలపరిచాడు, తన స్వరాన్ని వినిపించాడు. తరువాత చేయవలసిన కార్యాన్ని చెప్పాడు. అంటే ఏలియా చేయవలసిన కార్యాన్ని. మనము మానవులముగా మనకు సంభవించే ప్రమాదాన్ని మాత్రమే చూస్తాము, కానీ దేవుడు ఆ ప్రమాదం మధ్యలో కూడా తాను నడిపించే మార్గాన్ని, తాను ఇచ్చే సమాధానాన్ని, తాను పరిష్కరించే మన సమస్యకు తాను పరిష్కరించే పరిష్కారాన్ని, తాను ఇచ్చే విజయాన్ని గురించి మాత్రమే మనతో మాట్లాడతాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగే కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనంలో దావీదు అన్నాడు, నా కాలగతులు నీ వశంలో నున్నవి అని ప్రార్థించాడు. అంటే నా జీవితం, నా భవిష్యత్తు, నా రోజులు అన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి దేవా అని దావీదు విశ్వాసంతో చెప్పాడు, ప్రార్థించాడు. కాబట్టి మన జీవితం ఎప్పుడు ప్రారంభం అవ్వాలి, ఎప్పుడు ముగించాలి అన్న అధికారము మనుషుల చేతుల్లో లేదు, దేవుని చేతుల్లోనే ఉంది. దేవుడు అనుమతించకుండా ఏది కూడా మనకు హాని చేయలేదు. అందుకే దేవుని ప్రజలు మనుషుల బెదిరింపులను చూసి భయపడకూడదు. ఎందుకంటే మన జీవితం మీద స్థిరపడేది శత్రువు మాట కాదు, దేవుని మాట. ఏలియా ఆహాబు, యెజెబెలు పాలిస్తున్న దేశంలో ఉన్నాడు, కానీ అతని జీవితం వారి అధికారానికి లోబడలేదు. అతను దేవునికి చెందిన వ్యక్తి, అందుకే అతని మీద చివరి అధికారము దేవునిదే అయ్యింది. ఇది ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కష్టాలు, శ్రమలు, రోగాలు, భయపెట్టే మాటలు, బెదిరింపులు అన్నీ ఎదురవుతాయి. కానీ మనము వీటి అధికారంలో జీవించే వారము కాదు. వీటన్నిటికంటే గొప్ప అధికారం కలిగిన దేవుని రాజ్యానికి చెందిన ప్రజలం మనం.
కాబట్టి శత్రువు మన జీవితంలోకి ఏదైతే తీసుకుని వచ్చిందో దాని మీద మనము నిలబడటం కాదు, మన పరిస్థితిని బట్టి దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో ఆ వాక్కు మీద మనము నిలబడాలి. శత్రువు మాట్లాడిన మాట మన భవిష్యత్తును నిర్ణయించదు. దేవుడు మాట్లాడిన వాక్యే మనకు మార్గాన్ని నిర్ణయిస్తుంది. ఏలియా యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతడు భయపడ్డాడు, నిరాశ చెందాడు, కానీ అక్కడే ఆగిపోలేదు. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు చెప్పిన మాట విని మరలా లేచాడు. దేవుడు చెప్పిన ప్రకారమే ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు కూడా దేవుని ప్రజలు అదే చేయాలి. మన స్థితిని దేవునికి తెలియచేయాలి. తరువాత దేవుడు చెప్పే వాక్కును పట్టుకొని ముందుకు సాగాలి. ఏలియా జీవితాన్ని నిర్ణయించింది యెజెబెలు మాట కాదు, దేవుని వాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను భయంలో నడిపించడు, ధైర్యాన్ని, జ్ఞానాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాడు. అందుకే మన జీవితాన్ని నిర్ణయించేది మనుషుల మాట కాదు, పరిస్థితులు కాదు, శత్రువు బెదిరింపులు అసలే కాదు, దేవుడు మాట్లాడిన వాక్యే. పరిస్థితి ఏం చెప్తుంది అన్నదానికంటే దేవుడు ఏం చెప్తున్నాడు అనేదే విశ్వాస జీవితానికి ఆధారం కావాలి. దేవుడు భయపడవద్దు అంటే అదే పట్టుకోవాలి. దేవుడు నేను నీతో ఉన్నాను అంటే దానినే నమ్మాలి. కాబట్టి దేవుని ప్రజలు శత్రువు మాటల కంటే, రోగాల కంటే, సమస్యల కంటే, మానవుల బెదిరింపుల కంటే దేవుని వాక్కునే ఎక్కువగా పరిగణలోనికి తీసుకోవాలి. దేవుడు చెప్పిన వాక్కులోనే జీవించాలి. ఏలియా లాంటి విశ్వాసులు యేసుక్రీస్తు నామములో మరలా లేపబడుదురుగాక. ఆమేన్.